హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. నా పేరు హేమ అండి. ఈరోజు మనము పుట్నాల పప్పుతో హల్వా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేది మర్చిపోవద్దండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కేక్ మౌల్డ్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని అప్లై చేసుకుందాం. సన్నగా తరిగిన గోడంబి పలుకులు కొద్దిగా వేసుకొని పక్కన పెట్టేద్దాం. మౌడు లేదంటే కనుక ఒక గిన్నె అయినా ప్లేట్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇది స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టి పుట్నాల పప్పు అండి, మెత్తగా ఉన్నట్టయితే కనుక కాస్త వేయించుకుందాం. నాకైతే మెత్తగా ఉందండి, అందువల్ల 1 నిమిషం పాటు అలా వేయించుకొని వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇందులో యాలకలు కూడా కొద్దిగా మెత్తగా ఉన్నాయి. ఇందులో వేసేసామంటే హీట్కి క్రిస్పీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మనం ఎంత పుట్నాల పప్పు తీసుకున్నామో ఏ కప్పుతో అదే కప్పుతో చక్కెర కానీ లేదా బెల్లం కానీ 1 కప్పు తీసుకోవచ్చు. చక్కెర బదులు బెల్లం అయినా కూడా గ్రైండ్ చేసుకొని చూడండి, ఇంత సాఫ్ట్గా రావాలన్నమాట. నున్నగా ఉంటేనే హల్వా బాగుంటుంది. అదే కప్పుతో 1 కప్పు పాలు వేసి గ్రైండ్ చేసుకొని స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టి అందులో వేసేసుకుందాం. వేసుకొని స్టవ్ అంటించి కలుపుతూనే ఉండాలి. ఉండలు కట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి. అక్కడక్కడ నెయ్యి వేసుకోవాలి, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఒక అర్ధ టేబుల్ స్పూన్ అంతా ఒక్కొక్కసారి వేసుకుంటే సరిపోతుంది. అలా ఒక 4-5 సార్లు వేసేసుకోండి. హల్వా అంటేనే నెయ్యి వేస్తేనే టేస్ట్ ఉండేది, నెయ్యి వేయకపోతే అంత బాగోదు. అందువల్ల అక్కడక్కడ నెయ్యి వేసుకుంటూ ఇలా కదుపుతూ ఉండాలి. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు నెయ్యి పడుతుందండి. నేనైతే ఫుల్ టేబుల్ స్పూన్ వేయలేదు, కొద్దిగా వేసుకుంటూ వచ్చాను. అంతే. ఫైనల్గా ఇంకొక టేబుల్ స్పూన్ వేసి కలుపుకుందాం. అంతే. ఇలా ఫ్యాన్ వదిలే వరకు కలుపుకోవాలి. అంతే, ఫ్యాన్ వదిలేసింది కదా. ఇప్పుడు మనం మౌల్డ్లో వేసేసుకుందాం. ముందే నెయ్యి రాసి పెట్టాం కదా, అందులో వేసేసుకుందాం. వేసుకొని బాగా స్ప్రెడ్ చేసి దీనిపైన కూడా కొద్దిగా జీడిపప్పు పలుకులు సన్నగా తరిగినవి వేసుకుందాం. అక్కడక్కడ తింటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఒక 1/2 అవర్ అలా ఉంచేయండి. వేడి పూర్తిగా తగ్గే వరకు బయట ఉంచేయండి. వేడి పూర్తిగా తగ్గిన తర్వాత చాకుతో మనం ఈ కేక్ మౌల్డ్ లూజ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని బోర్లు ఇచ్చామంటే కింద నెయ్యి రాసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తట్టామంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. అంతే అండి, చూసారు కదా ఎంత ఈజీగా పుట్నాల పప్పుతో హల్వా రెడీ అయిపోయిందో. మనం కేకుల్లాగా కట్ చేసుకుందాం. మనకి ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. మనకు బర్ఫీ లాగా కనుక కావాలి అనుకుంటే మనం ఇంకొక అర్ధ అవరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే గట్టిగా బర్ఫీ లాగా వస్తుందన్నమాట. నేను అది కూడా చూపిస్తాను. మనం బయట ఉంచామంటే కొద్దిగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే కనుక గట్టిగా వస్తాయి అన్నమాట పీసులు, బర్ఫీలాగా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలు బాగా ఇష్టపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మంచి వీడియోలు వస్తాయి, ఫాలో చేయండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నాన్ స్టిక్లోనే హల్వా బాగా వచ్చేది. థ్యాంక్ యూ.